ఈ తరములో ఉన్న వారి పట్ల మన గురించి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో యెషయా గ్రంథంలో రాయబడిన ఒక మాట చూసుకుందాం. చూడండి, 33వ అధ్యాయము 6వ వచనం. ఈ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును అంట. ఏంటంటే ఈ కాలములో మనకు నియమింపబడిన ఇద్దరు ప్రవక్తలేనా? ఎంతమంది? సంపూర్ణ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ 66 పుస్తకాలు మన గురించి సంసిద్ధంగా దేవుడు చేసి పెట్టాడు. దేవుడు పిల్లలారా, ఇప్పుడు ఈ కాలంలో ఉన్న దేవుడు మన మధ్యలో ఎంతమంది ప్రవక్తలను పంపించాడండి? 66 పుస్తకాలు ఉన్నాయండి మన ముందు. దీన్ని ఎంతమంది రాశారు? సుమారు 40 మంది ప్రవక్తలు. 40 మంది ప్రవక్తలు ఏంటండి? వారి ఆనాటి కాలములో ఉన్న తరములో ఉన్న వారిని మార్చడానికి దేవుడు ఇద్దరు ప్రవక్తలను ఎంచుకుంటే, ఈనాటి కాలంలో ఉన్న మనల్ని సరిచేయడానికి దేవుడు ఎంతమంది ప్రవక్తలు మన కళ్ళ ముందు పెట్టాడు? ప్రవక్తలు ఒకలేనా? అపోస్తులు లేరా? ప్రవక్తలు దేవుడి ద్వారా పంపించబడినవారు, అపోస్తులు యేసుక్రీస్తు ద్వారా నియమింపబడిన వారు, పంపబడిన వారు. వీళ్ళకు మించినది యేసుక్రీస్తు వారు. ఆయన కూడా మన దగ్గరకు వచ్చాడండి వాక్య రూపంగా. ఇంతమంది వచ్చి ఇప్పుడు ఏ ఆపరేషన్లో ఉన్నారు వీళ్ళంతా? ఆ 2 నెలల వ్యవధిలో దేవుడు ఇద్దరు ప్రవక్తలను పంపిస్తే ఏంటండి, మన జీవితాలను సరిచేయడానికి దేవుడు ఇప్పుడు ఎంతమంది ప్రవక్తలను మన కళ్ళ ముందు పెట్టాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆపరేషన్ థియేటర్లో సర్జరీ జరుగుతుంది అనుకోండి, ఒక 2 సర్జరీస్ చేస్తున్నారు అంటేనే ఆశ్చర్యం. ఎందుకు? ఒక్కరు చేయవలసిన సర్జరీ ఇద్దరు చేస్తున్నారు ఏంటని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అలాంటిది ఒక్క పేషెంట్కి 40 మంది కలిసిన సర్జన్స్ ఉన్నారనుకోండి ఒక ఆపరేషన్ థియేటర్లో, పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎంత వివిఐపి ఉంటే 40 మంది సర్జన్స్ ఒక్క ఆపరేషన్ థియేటర్లో ఉండాలి. జయలలిత తెలుసా మీ అందరికీ? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను కాపాడడానికి కూడా ఏంటండి, ఆ బెంగళూరులో ఉన్న హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో తెలుసా? ఇక్కడ నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా డాక్టర్స్ వచ్చారు ఆయనని కాపాడడానికి. ఏంటండి, ఇప్పుడు మన సర్జరీ ఎక్కడ జరుగుతుందో తెలుసా? 40 మంది ప్రవక్తల మధ్యలో దేవుడు ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడు? మనల్ని సరిచేసే మాటలు మన కళ్ళ ముందు పెట్టాడు మన దేవుడు. ఏంటండి, ఇంత చేసిన మనం ఏమైనా మార్చుకోగలుగుతున్నామా?